బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రైలు ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. నేనైతే ఇప్పుడు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో అయితే ఉన్నాను. సో నేనైతే ఇప్పుడు తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఉన్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఆ ట్రైన్ ఏంటి, అసలు దాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నాను, అసలు ఏంటి అనేది ఒకసారి ట్రైన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉందంట. మీరు చూస్తుంది వచ్చేసి పూర్తిగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇది ఇంకా సగం కూడా పూర్తి అవ్వలేదు కన్స్ట్రక్షన్ అనేది. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది తిరుపతి స్టేషన్ అయితే. మీరు చూసుకుంటే టైం 10:30 వస్తుందండి. బండి అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు అనమాట. బండి ఇంకా ప్లాట్ఫామ్ మీద ఆగకుండానే జనాలు జనరల్ కోచ్లో ఎక్కేస్తున్నారు. ఇప్పుడైతే నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ట్రైన్ వచ్చేసి ది మోస్ట్ హేటెడ్, ది మోస్ట్ నెగ్లెక్టెడ్, ది లాగెస్ట్ ట్రైన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్గా పిలువబడే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనమాట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ట్రైన్లో ఎప్పుడూ ట్రావెల్ చేయాలనుకోలేదు. టికెట్స్ అవైలబుల్గా ఉన్నా కూడా నేను ఈ ట్రైన్ నెగ్లెక్ట్ చేసి వేరే ట్రైన్కి వెళ్ళేవాడిని వైజాగ్ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే. అలాంటిది ఈ ట్రైన్లో నేను ఈరోజు ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి, సరే కొంచెం ఎదరికెళ్ళి మాట్లాడదాం, ఈ అనౌన్స్మెంట్ అది డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17480, తిరుపతి నుంచి పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. దీన్ని ద ల్యాగ్ మాస్టర్ అంటారో ఏమంటారో నాకు తెలియదు. ఈ రూట్లో వెళ్ళే ప్రతి ట్రైన్తోనూ ఓవర్టేక్ కొట్టించుకునే ట్రైన్ అనమాట ఇది. సో అలాంటి ట్రైన్లో నేనైతే తిరుపతి నుంచి పూరి వరకు ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఇదే రాడ్ ట్రైన్ అనుకుంటే దానికి బోనస్గా నాకు వచ్చి RAC పడింది అనమాట. నేనైతే ఇప్పుడు మనకి ఏ లొకేషన్ అయితే చూడడం కోసం చెప్పి ముందుకు వెళ్తున్నాను అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ విజయవాడ VAP 4 కానీ లేదంటే VAG 9 కానీ వేసి ఉండాలి. మీరు చూసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:47 అవుతుంది అనమాట. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 11 o'clockకి, కానీ 11 o'clock అయితే డిపార్ట్ అవుతుంది, ఎందుకంటే మనది లాగబండి కాబట్టి. అసలు నాకు చిన్నప్పటి నుంచి ట్రైన్ అంటేనే భయం. అలాంటిది ఇప్పుడు జనరల్ కోచ్లకి లోపల ఎలా ఉందో చూసి చూద్దాం. సో బండి ఇప్పుడే తిరుపతిలో స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారనమాట జనం ఇందులో. మీరు చూసుకుంటే అప్పుడు ఇక్కడ డోర్ దగ్గర కూర్చోడం మొదలు పెట్టేశారనమాట. బండి ఇంకా తిరుపతిలో స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఈ బండిలో అయితే మీరు జనరల్లో స్లీపర్లో తిరుపతి నుంచి విజయవాడ దాకా అయితే ట్రావెల్ చేయగలరు. కానీ విజయవాడ తర్వాత మొదలవుతుందండి ఈ బండిలో రోతనా గుట్కా అందరూ ఎక్కేస్తారు. గుట్కా బ్యాచ్ మొత్తం అంతా ఉంటుంది. ఎక్కలేని గుట్కా బ్యాచ్ మొత్తం ఈ ట్రైన్లో తిరుగుతారు అనమాట. దట్టు ఇది షార్టెస్ట్ రూట్ కాకుండా లాంగెస్ట్ రూట్లో వెళ్తుంది. ఈరోజు మనల్ని పులిజేబుల్ లోకో వచ్చేసి 22642 విజయవాడ సంబంధించిన WAP4 లోకోమోటివ్ అండి. ఈ లోకో అయితే మనల్ని విశాఖపట్నం వరకు పుల్ చేస్తుంది అనమాట. విశాఖపట్నంలో మనకి లోకో రివర్సల్ ఉంటుంది. సో ఈ బండి గురించి ఇంకా మాట్లాడుకుంటే టెక్నికల్ చాలా ఉన్నాయి. అవన్నీ కొంచెం ముందుకు వెళ్ళాక ఎదర్ స్టేషన్లో అయితే మాట్లాడుకుంది, అన్ని ఒకటి స్టేషన్లో మాట్లాడుకుంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. బండి అలాగే లాగ్ బండి కాబట్టి బోల్డ్ స్టాప్లు ఉంటాయి. బోల్డ్ అంతా స్లాగ్ ఉంది, మనకు నచ్చిన చెప్పి మాట్లాడుకోవచ్చు. స్లీపర్ అయితే ప్రస్తుతానికి నీట్గానే ఉందండి. బండి ఎక్కడే స్టార్టింగ్ కాబట్టి. అండ్ అలాగే మన బండికి ప్రైమరీ మెయింటెనెన్స్ కూడా తిరుపతిలోనే జరుగుతుంది అనమాట. మన బండి ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే మన బండి సండే అండ్ థర్స్డే తప్ప మిగతా 2 రోజులు పూరికి వెళ్తుంది. ఈ సండే అండ్ థర్స్డే మాత్రం బండి వచ్చేసి బిలాస్పూర్కి వెళ్తుంది అనమాట. మేము ఇదే రేక్ షేరింగ్ ఉంది దీనికి, మీకు చూపిస్తాను ఒకసారి. మీరు అక్కడ చూసుకుంటే పూరి తిరుపతి బిలాస్పూర్ ఉంది. సో ఇదే రేకు 5 రోజులేమో మన పూరికి వెళ్తుంది, మిగతా 2 రోజులు అయితే మన బిలాస్పూర్కి వెళ్తుంది అనమాట. ఇందాక మనం జనరల్ కోచ్ చూసాం కదా, ఇప్పుడు వెళ్ళి స్లీపర్ కోచ్ కూడా చూసి చూద్దాం ఎలా ఉందనేది పరిస్థితి. సో స్లీపర్ కోచ్ అయితే కొంచెం నీట్గానే ఉందండి. బండి ఆక్యుపెన్సీ చూసుకుంటే తిరుపతిలో ఆల్మోస్ట్ ఒక 60 to 70% అయితే ఫుల్ అయిపోయిందండి. బండి అయితే 3rd ACకి వచ్చి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఎక్కడ ఖాళీ కూడా లేవు. అక్కడ కొన్ని కరెంట్ అవైలబిలిటీ ఉంటాయి. విజయవాడకి బుక్ చేసుకున్నారు అనుకుంటా. మొత్తం జనాలంతా ఎక్కేసారు AC కోచ్ల్లో. ఇంకా స్లీపర్ వేసుకుంటే స్లీపర్ కొంచెం ఖాళీగా ఉంది. మేబీ నెక్స్ట్ రేణిగుంట, శ్రీకాళహస్తి ఇవన్నీ స్టాప్లు ఉన్నాయి కదా, అక్కడ బోర్డు అవ్వచ్చు. సో బండి అయితే ఖాళీగా వెళ్ళే ప్రసక్తే లేదు. బండి అయితే ఫుల్ వెళ్తుంది ఎప్పుడూ. అంతా రోత బ్యాచ్ ఉంటుంది. వన్స్ విజయవాడ దాటిందంటే మీకు నరకమే కనిపిస్తుంది బండిలో. విజయవాడ దాటిన తర్వాత బండి వచ్చేసి మా బ్రాంచ్ నుంచి వెళ్తుంది అనమాట. అంటే వయా గుడివాడ, భీమవరం, తణుకు మీదకి అయితే వెళ్తుంది.
నేను ఈ ఎండ్ జర్నీ చేయడానికి అయితే థర్డ్ ఏసీలో టికెట్ బుక్ చేశానండి. నేను బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ 6 ఎంతో ఉంది, అది కూడా 15 days బ్యాక్ అనమాట. సో అది ఆర్ఏసీలోకి వచ్చింది, ఆర్ఏసీలో వచ్చి ఇంకా ఆర్ఏసీలో ఉండిపోయింది. నాకు టికెట్ కూడా ఆర్ఏసీలోనే పడ్డది. నాకు కోచ్ వచ్చేసి B5, ఆర్ఏసీ కాబట్టి సైడ్లో ఎవరే వేస్తాడు. సో ఆ టీసీ వచ్చాక ఏమన్నా మాట్లాడి మతలబ్ చేసి మన సైడ్లో అలా ఉండేలా చూసుకోవాలి. ఇదైతే వెనకాల ఉన్న జనరల్ కోచ్ పరిస్థితి అండి. మొత్తం చూసారు లోపల ప్యాక్ అయిపోయింది. ఇంకా ఎదర్ జనరల్ కోచ్ బెటర్, కొంచెం ఖాళీగా అయితే ఉన్నాయి. వెనకాల అయితే ఒక జనరల్ కోచ్ ఉంది. నాకు తెలిసి బండి టైం డిపార్ట్ అవుతుందని చెప్పి టైం వచ్చి ఇప్పుడు 11:04 అవుతుందండి. బండికి అయితే ఇంకా స్టార్టర్ సిగ్నల్ కూడా వేయలేదు. సో నాకు అర్థమైపోతుంది ఫ్యూచర్ అంటే పూరి లోపల ఏమైపోతుందో తెలియదు. నేను బండి అయితే డాట్ ఆన్ టైం కాకుండా 5 నిమిషాలు లేట్గా అయితే తిరుపతి స్టేషన్ నుంచి డిపార్ట్ అయిందండి. సో స్టార్టింగ్లో 5 minutes డిలే పడింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి రేణిగుంటలో ఉంటుంది. 10 kilometers మనోడికి అరగంట అయితే వేశారు. దానికి కారణం ఇదేనమాట. స్టార్టింగ్లోనే మనోడు దెబ్బేయించుకుంటాడు, లేట్గా బయలుదేరుతాడని చెప్పి మనకి 30 నిమిషాలు ఇచ్చాడు 10 kilometers. సో రేణిగుంటకి ఏ టైంకి వెళ్తారో చూద్దాం. సో ఆన్ టైం వెళ్ళిపోయినా పర్లేదు, ఎలా పోయినా పర్లేదు, ఎందుకంటే మనోడు లాగ్ బండి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడొకటి లూప్ పడిపోతాడు. బండి ఇప్పుడు రేణిగుంట అవుటర్లో ఉందండి. అవుటర్లో ఉండగానే స్లో చేశాడు. ఇంటెక్ తీసుకుంటాడో లేదు చూద్దాం. ప్లాట్ఫామ్ ఖాళీ ఉంటే తీసుకుంటాడు. ఒకసారి ప్లాట్ఫామ్ ఖాళీ ఉన్నా సరే ఇది బొక్కలో బండి అని చెప్పి ఇక్కడ ఆపేసి కూర్చుంటాడు అనమాట. సో చూద్దాం మనం స్టేషన్లోకి ఏ టైంకి వెళ్తాం అనేది. బండి అయితే ఇప్పుడు 25 నిమిషాల్లో 9 kilometers కవర్ చేసి మన ఫస్ట్ హాల్ట్ అయిన రేణిగుంట జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడికైతే మనోడు 2 minutes బిఫోర్ టైం వచ్చాడనమాట. ఇక్కడ 2 minutes హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. సో టోటల్ 4 minutes అయితే ఆగుతాడు. ఇప్పుడు మనోడికి 9 kilometers కవర్ చేయడానికి 30 నిమిషాలు ఇచ్చారనమాట స్లాగ్. సో స్టార్టింగ్లోనే 30 నిమిషాలు వేసారు ఇడికి. సో ఎలాగ మనోడు తిరుపతి నుంచి లేట్గానే బయలుదేరుతాడు, ఇక్కడ లేట్గానే వస్తాడని చెప్పి మనోడికి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 30 నిమిషాలు వేశారు. ఇప్పుడైతే మనం బండి యొక్క కోచ్ కంపల్సరీ నుంచి మాట్లాడుకుని ట్రై చేద్దామండి. మన బండికి వచ్చేసి ఒక సెకండ్ ఏసీ కోచ్ ఉంటుందండి, అలాగే 5 థర్డ్ ఏసీ కోచ్లు, 9 స్లీపరు, 3 జనరల్ కోచ్లు ఉంటాయి, 2 SLR కోచ్లు, మొత్తం కలిపి 20 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉంటుందండి బండికి. అప్పుడప్పుడు మన బండికి వెనకాల ఒక ఎక్స్ట్రా కోచ్ తగిలిస్తూ ఉంటారు, అది ప్యాసింజర్స్కి కాదు, సో స్టాఫ్కి అనమాట. అప్పుడప్పుడు తగిలిస్తుంటే అప్పుడప్పుడు ఉండదు అది. సో ఈరోజు అయితే లేదు. సో మనమైతే ఈరోజు 20 కోచ్లతోనే వెళ్తున్నాం అక్కడి నుంచి. 2 minutes బిఫోర్ టైం వచ్చిన మనోడికి 10 minutes డిలే అయితే మనకి రేణిగుంట నుంచి డిపార్చర్కి సిగ్నల్ అయితే వేసారండి. సిగ్నల్ అయితే వేసారు. మనోడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ఇంకాను, ఎందుకంటే మన వెనకాలే ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ కన్యాకుమారి డిబ్రూగర్ వివేక్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. వాడైతే మనల్ని ఇక్కడ ఓవర్టేక్ కొట్టడం, ఎందుకంటే వాడు ఇక్కడికి బిఫోర్ టైం వస్తున్నాడు. సో వాడైతే ఇక్కడ కొంచెం సేపు ఆగి వెనకాల వచ్చి వెనకాల నుంచి కొడతారనమాట. అది తెలిసి ఏమాత్రం శ్రీకాళహస్తి గుడి లోపల కొట్టేస్తాడు. సో ఫస్ట్ ఓవర్టేక్ అనమాట మనకు అది. సో ఎక్కడ కొడతారనేది చూసి కొట్టించుకుందాం మనం. 5 minutes ముందు స్టార్టర్ వేయించుకుని ఇప్పుడైతే బయలుదేరుతున్నాడండి. మనోడు 12 నిమిషాలు లేట్గా అయితే రేణిగుంట నుంచి డిపార్ట్ అయ్యాడు. సో నెక్స్ట్ వచ్చి మనం ఆగేది శ్రీకాళహస్తిలో. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 24 kilometers అయితే ఉంటుంది అనమాట. ఈ 24 kilometersకి మనం ఎంత టైం తీసుకుంటాడో చూద్దాం. ఇది మన కోచ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మన కోచ్ని వచ్చేసి December 2013లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, అది కూడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ కాపుర్తలలో. సో మనోడు దగ్గర 13 సంవత్సరాలు ఓల్డ్ కోచ్ అనమాట. సో ఈ 13 సంవత్సరాల ఓల్డ్ కోచ్లో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం. మనమైతే ఇప్పుడు శ్రీకాళహస్తి స్టేషన్ అవుటర్లో ఉన్నామండి. స్టేషన్లోకి వెళ్తున్నాం ఇప్పుడే. ముప్పై 3 kilometers కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు శ్రీకాళహస్తి స్టేషన్కి అయితే వచ్చిందండి. మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 నిమిషాలు లేట్గా వచ్చాడనమాట. అంటే మనోడికి ఇక్కడ 1 minute స్టాప్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఈ శ్రీకాళహస్తి స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయామండి. మనం ఇక్కడ డిపార్ట్ అయ్యాక మన నెక్స్ట్ వచ్చి వెంకటగిరి అనమాట. అది వచ్చి 23 kilometers అయితే ఉంటుంది. సో మనమైతే ఇప్పటికి 15 నిమిషాలు డిలేగా ఉన్నాం. అక్కడికి వెళ్ళేసరికి 15 నిమిషాలు అలా డిలే అలాగే ఉంటుంది. ఏమన్నా యాడ్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు, కానీ గూడూరు వెళ్ళేసరికి ఏమన్నా ఒక 5-10 minutes కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. మనోడు శ్రీకాళహస్తి దాటాక 100లో పరిగెడుతున్నాడండి. ఆరిపోయి దీపానికి వెలుగక్కువ అన్నట్టు. ఇంకొక 10 kilometers మనకి వెంకటగిరిలో స్టాప్ ఉంటే ఇప్పుడైతే 100 ఎక్కి పరిగెడుతున్నాడు అనమాట. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి కొంచెం భోజనం చేసేస్తాను. సో నేనైతే వెంకటగిరిని స్కిప్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనం గూడూరులో కలుసుకుందాం. బండి అయితే ఇప్పుడు 25 నిమిషాలు లేటుగా వెంకటగిరి స్టేషన్కి అయితే వచ్చిందండి. నేనైతే మన శ్రీకాళహస్తి దాటిన తర్వాత భోజనం చేసేసాను. చేయి కడుక్కుని వచ్చేసరికి జస్ట్ అప్పుడే అలా స్టేషన్లోకి వచ్చి ఆగిందనమాట. సో వెంటనే బయటకు వచ్చి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 1 minute ఉంటుంది. సో ఇక్కడ బయలుదేరక మనం వెళ్ళి డైరెక్ట్గా ఆగేది గూడూరు జంక్షన్లో. సో గూడూరు జంక్షన్ లోపల మనకి ఓవర్టేక్ పడుతుందా లేదని ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడైతే 12644 హజరత్ నిజాముద్దీన్ తిరువనంతపురం స్వర్ణ జయంతి రాబోతుందండి. సో వాడు ఏ రేంజ్లో వెళ్తున్నాడో చూద్దాం ఒకసారి.
93 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే 23 నిమిషాలు లేట్గా గూడూరు జంక్షన్ స్టేషన్కి వచ్చాడండి. మనోడు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాడనమాట. 5 మీద చూసుకుంటే ఎప్పుడు ఉండే మన సింహపురి రేక్ అయితే ఉంది. ఇప్పుడైతే మన వెనకాలే మన వివేక్ ఎక్స్ప్రెస్ వస్తున్నాడు. వాడైతే మనల్ని ఇక్కడ ఓవర్టేక్ కొడతాడని అనుకుంటున్నాను. మన 4-5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ పక్కన ఇంకా ట్రాక్స్ ఉంటాయి అనమాట. వాడు దాని నుంచి ఓవర్టేక్ కొట్టయితే వెళ్ళిపోతాడు. గస్ కరెక్ట్ అయితే ఆడే ముందే వెళ్ళిపోవాలి. బేసిక్గా మనకి ఇక్కడ 2 మినిట్స్ హాల్టింగ్ అయితే ఉంటుందండి. 2 మినిట్స్ హాల్టింగ్ తర్వాత మనల్ని వదిలేస్తారా లేదంటే ఆ వివేక్ గడికి ఓటీ ఇప్పించేస్తారా అనేది చూడాలి. ఆ వివేక్ గడి ఇక్కడ ఓటీ ఇవ్వకపోతే మనం కొంచెం దూరం ముందుకు వెళ్ళే వరకు దొరకం అనమాట. ఎందుకంటే ఈ లైన్లో మనకి లూప్ లైన్స్ ఉన్నా కూడా లూప్ లైన్స్ మీద ఫ్లైట్లు ఎక్కువ ఉంటాయి బేసిక్గా. అందుకే గూడూరు దాటిన తర్వాత మనకు ఓవర్టేక్ దొరకడం అనేది కష్టం. ఏదైనా మనల్ని అయితే థర్డ్ లైన్లో వేయాలి. థర్డ్ లైన్లో అయితే ఇంకా అద్భుతం. అలా మా థర్డ్ లైన్లో మనకి చాలా ఖాళీగా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ లైన్లో ఫ్లైట్లో ఉన్నఅయితే మళ్ళీ మనం తీసుకొచ్చి మెయిన్ లైన్లో వేయాలి. సో ఇలా తిరుగుతూ ఉంటాం అనమాట. సో అది ఏం జరుగుతుందని చూద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత మనల్ని అయితే గూడూరు జంక్షన్ నుంచి పంపించేస్తున్నారండి. మనల్ని మెయిన్ లైన్ నుంచి పంపుతారా థర్డ్ లైన్ నుంచి పంపుతారా అనేది చూడాలి. థర్డ్ లైన్ నుంచి పంపితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రైలు బ్రిడ్జ్ నుంచి వెళ్తూ ఉంటే చూడాలని చెప్పిన ఆశ అంటే ఎప్పటి నుంచో నేను ఇప్పుడు చూడలేదు ఏ ట్రైన్ ఆ పైనుంచి వెళ్ళటం. ఒకవేళ మనమే వెళ్తే ఈ లాంగ్ జర్నీకి రోత జర్నీకి ఏదో చిన్న హ్యాపీనెస్గా ఉంటుంది నాకు. సో చూద్దాం మనల్ని ఏమైనా థర్డ్ లైన్లో వేస్తారేమో. ఎందుకంటే వెనకాలే మన వివేక్ వస్తుంది, ఆడికైతే మనల్ని ఓవర్టేక్ కింద ఇవ్వాలి. సో ఏం చేస్తారేమో అర్థం అవ్వట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది ఎదురుకి వెళ్ళాక. సో ఈ గూడూరులో అయితే మనం చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి ఎంటర్ అయ్యామండి. మనం ఈ గూడూరు నుంచి విజయవాడ వరకు ఈ చెన్నై హౌరా మెయిన్ లైన్లో ఉంటాం. విజయవాడ తర్వాత మళ్ళీ మనం బ్రాంచ్ లైన్లోకి ఎంటర్ అవుతాం అనమాట. అదే మన భీమవరం. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి నిడదోళ్ళలో మళ్ళీ సేమ్ చెన్నై హౌరా మెయిన్ లైన్లోనే కలిసిపోతాం. బండి అయితే ఇప్పుడే వెంకటాచలం జంక్షన్ అనేది స్కిప్ చేసిందండి. నెక్స్ట్ వేదాయపాలెం స్కిప్ అయితే రాబోతుంది. సో మన వెనకాల వివేక్ కూడా వస్తున్నాడు అనమాట. వాడికి మనకి ఒక 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంది. వాడు కూడా మంచి స్పీడ్ మీద పరిగెట్టుకొస్తున్నాడు. మనోడేమో వాడికి దొరకకుండా పరిగెడుతున్నాడు అనమాట మెయిన్ లైన్లో. సో మనోడైతే థర్డ్ లైన్లోకి వేయట్లేదు. సో మెయిన్ లైన్లోనే పరిగెట్టుకు వెళ్తున్నాడు మనోడు. మనోడు వేదాయపాలెం ఏమాత్రం 110లో కొడతాను అనుకున్నాడు, కానీ మనోడు 100 కంటే తక్కువలోనే కొట్టాడు. 90-95 రేంజ్లో కొట్టాడు అనమాట వేదాయపాలెం. ప్లాట్ఫామ్ వచ్చేసి ప్రస్తుతానికి 120 ఉందన్నమాట స్పీడ్ లిమిట్. 120 ఫిక్స్ చేసి పెట్టారు. దానికి మించి అయితే కొట్ట వేయబట్టి ఎల్ఎస్సీ బండి అయినా కూడా అంతే 120 కొడుతుంది. అది ఎలాగ ఐసీఎఫ్ కాబట్టి 100 మించి కొట్టలేదు. బట్ మనోడికి ఈ హోమ్ కాలింగ్లో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల మనోడు అయితే కొంచెం స్లోగా వచ్చాడు అనమాట. 100 బిలో కొట్టాడు. సో ఇప్పుడైతే 100 కొడుతున్నాడు అనమాట. మనం ఇప్పుడు నెల్లూరు దగ్గరలో ఉన్నాం. నూట 31 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు నెల్లూరు స్టేషన్కి వచ్చిందండి. మనోడు ఇక్కడికి 43 మినిట్స్ లేట్గా వచ్చాడు అనమాట. మనోడు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చాడు. మనది వచ్చేసి మెయిన్ లైన్ అరైవల్ అనమాట. మనమైతే ఇంకా వివేక్ ఎక్స్ప్రెస్ ఇక్కడ దొరకలేదు. సో దొరికేలా లేము, ఎందుకంటే మనం మెయిన్ లైన్లోకి వచ్చాం కాబట్టి వాళ్ళు మనం ఒకటి కొట్టే ఛాన్స్ తక్కువ అనమాట. మనం ఇక్కడ నుంచి కూడా డిపార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఇక్కడ డిపార్ట్ అయ్యి మనం నెక్స్ట్ లాగే వచ్చేసి బెట్టరకుంటలో అనమాట. 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనకి మధ్యలో ఎక్కడ ఓవర్టేక్ పడే ఛాన్స్ లేదు. ఛాన్స్ అంటూ ఉంటే మనకి బెట్టరకుంటలోనే ఉంటుంది. బెట్టరకుంటలో మనం లూప్ లైన్లోకి వెళ్తాం. మెయిన్లో నుంచి ఓవర్టేక్ కొట్టచ్చు ఆ వివేక్ గాడు. సో చూద్దాం బెట్టరకుంటలో మనం వాడికి దొరుకుతామేమో అనేది. నెల్లూరు దాటగానే మీరు చూస్తుంది వచ్చేసి ఇది పెన్నా రివర్ అండి. పెన్నాకి మరో పేరే పినాకిని అనమాట. బేసిక్గా ఈ రివర్ నుంచే మన పినాకిని ఎక్స్ప్రెస్ పేరైతే పెట్టారు. ప్రస్తుతానికి అయితే బ్యారేజ్ అటువైపు వాటర్ ఉన్నాయి, ఇటువైపు లేవు. బ్యారేజ్ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నట్టున్నాయి. సో అందుకని చెప్పి ఇదంతా వాటర్ లేకుండా ఉంది. వర్షాకాలంలో మాత్రం చాలా ఫుల్గా ఉంటుందండి ఈ ఏరియా అంతా. వాటర్ అంతా ఫుల్ అయిపోద్ది. సో పైన వర్షాలు పడి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో ఆ వాటర్ అంతా ఆ గేట్లు అన్నీ ఎత్తేస్తారు. సో వాటర్ అంతా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. మనోడికి ఫుల్ క్లియరెన్స్ ఉందంటుందండి. అందుకే మనోడు ఫ్లాట్ 110లో కొట్టాలి అనమాట. జస్ట్ ఇప్పుడే 3 కిలోమీటర్లు తగ్గాడు. సో బేసిక్గా మన వెనకాల వివేక్ వస్తుంది కదా. సో వివేక్కి ఏం క్లీన్స్ అడ్డం రాకూడదని చెప్పి మనకు కూడా ఫుల్ క్లీన్స్ పంపిస్తున్నారు అనమాట.
ఇప్పుడైతే అల్లూరు రోడ్ రాబోతుంది. బేసిక్గా అల్లూరు రోడ్లో మంచి ఎమ్మ స్పీడ్లో కొడతాయి బళ్ళు అన్నీ. సో మన ఐసీఎఫ్ అయితే కొంటనైతే ఖచ్చితంగా కొడుతుంది. ఇప్పుడైతే అల్లూరు రోడ్డు స్కిప్ అయితే రికార్డ్ చేసుకుందాం. అసలు ఐసీఎఫ్కి ఫ్లాట్ వేల్ సౌండ్ ఎప్పుడైనా ఉన్నారా? ఈ కోచ్కి అయితే వస్తుందని ఫ్లాట్ వేల్ సౌండ్. మనడైతే ఇప్పుడే 50 మినిట్స్ లేట్గా బెట్టరకొండ స్టేషన్కి అయితే వచ్చాడండి. ఇక్కడికైతే మనం 160 కిలోమీటర్లు కవర్ చేసింది అనమాట. ఈ 160 కిలోమీటర్లో మనకైతే ఫస్ట్ ఓవర్టేక్ అయితే పడబోతుంది. అది వచ్చేసి వెనకాల వివేక్ ఎక్స్ప్రెస్తో. సో మనమైతే ఇప్పుడు లూప్ లైన్లో ఉన్నాం. ఆ పక్క నుంచి ఎగరేసుకుంటూ పోతాడు. ఆడికి మనకి 10 కిలోమీటర్ల తేడా ఉందన్నమాట. మనల్ని అయితే వదలదు ఖచ్చితంగా. సో వాడైతే ఓవర్టేక్ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు వెనకాల లైన్లో మనం అయితే వెళ్తాం. మీరు చూసుకుంటే మెయిన్ లైన్లో సిగ్నల్ అయితే గ్రీన్ ఉందన్నమాట. సో మన వెనకాల నుంచి వివేక్ గడ్ వచ్చి మనల్ని ఓవర్టేక్ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. సో ఈరోజు మనకు పడ్డ ఫస్ట్ ఓవర్టేక్ అనమాట. సో వెరీ స్పెషల్ అయితే ఇది. సో ఎలా కొడతారో చూద్దాం. మన ముందెళ్ళిన వివేక్ గాడికి ఒంగోలు వరకు స్టాపే లేదనమాట నెల్లూరు తర్వాత. సో మనకైతే బెట్టరకొండ దారిన తర్వాత 3 స్టాప్లు ఉన్నాయి మధ్యలో. ఫస్ట్ వచ్చేసి కావాలి వస్తుంది, తర్వాత సింగరాయకొండ, ఆ తర్వాత టంగుటూరు అనమాట. ఈ 3 స్టాప్లు అయితే ఉన్నాయి ఒంగోలుకి మనకి మధ్యలో. మనోడు 3 స్టాప్ల్లోనే ఆగుతాడు. ఆపోజిట్లో వచ్చి జింగ్లు ఉన్నాయన్నమాట 2-3 ట్రైన్లు. సో వాటి కోసమే చూస్తున్నాను, లేదంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బండి యొక్క అసలైన అరాచకం అంటే ఈడు చేసేది కాదు, అవతల చేస్తే ఇటు కొట్టించుకుంటూ ఉంటాడు. అది నైట్ నిడదవలు దాటిన తర్వాత కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం విజయవాడ దాటేసామంటే ఆ బ్రాంచ్ లైన్లో మనకైతే ఓవర్టేక్ లేని దొరకవు. సో ఏం దొరికినా మనకైతే విజయవాడ లోపలనే దొరకాలి. ఇప్పుడైతే విజయవాడ లోపల ఏం దొరికేలా లేవు, ఇంకా స్టేషన్స్ మాత్రమే అవుతున్నాయి. నేనైతే 2-3 జింగులు తీసేసుకుని కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. బండి అయితే ఇప్పుడు గంట లేట్గా కావాలి స్టేషన్ అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి హాల్టింగ్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. మనమైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాం. మనం కావాలనుకో బండి స్కిప్ చేసుకుంటూ వెళ్ళింది కదండి, అది ఏదో కాదు, నాకు చిన్నప్పుడు ఎంతో హైప్ ఇచ్చిన బండి అనమాట. హౌరా మైసూరు వీక్లీ ఎక్స్ప్రెస్. సో 248 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు 1:05 నిమిషాలు లేట్గా అయితే ఒంగోలు స్టేషన్కి వచ్చిందండి. సో మనోడైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాడు. అండ్ మనకి స్టాప్ వచ్చేసి 1 మినిటే ఉంటుంది అనమాట. మనకైతే ఇప్పటికీ లైన్ క్లియర్గానే ఉంది, కానీ మనోడైతే కొట్టట్లేదు. ఏంటో ప్రాబ్లం ఏంటో తెలియదు. లైన్ క్లియరెన్స్ అన్న కొట్టకపోవడమే మన బండి యొక్క స్పెషాలిటీ అనుకుంటా. అదే అనుకుంటా లాగ్ బండి అంటే. సో మన నెక్స్ట్ స్టాప్ అయిన అమ్మనపూర్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అనమాట. సో ఇక్కడ నుంచి మనల్ని ఏమన్నా థర్డ్ లైన్లో ఎత్తడేమన్నా కొడుతుంది, కానీ థర్డ్ లైన్లో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మెయిన్ లైన్ ఖాళీగానే ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు థర్డ్ లైన్లోనే, సారీ మెయిన్ లైన్లోనే. సో
గంట 10 నిమిషాలు లేటుగా బండి అయితే ఇప్పుడు చిన్నగంజాం స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మీరు చూసారు కదా, ఇక్కడైతే ప్లాట్ఫామ్ కూడా సరిగ్గా లేదు. మనకి ఇక్కడ హాల్ట్ వచ్చేసి 1 మినిట్ అనమాట. దీని తర్వాత మనకి చాలా స్టాప్లు ఉన్నాయి. వేటపాలెం, బాపట్ల, చీరాల, సుందూరు, ఇంకా తెనాలి అవుతుంది. తెనాలి తర్వాత డైరెక్ట్ విజయవాడలో అవుతుంది అనమాట. సో మనకైతే స్లాగ్ అయితే ఉంది కొంచెం తెనాలి తర్వాత. సో ఇప్పుడు ఏ గంట డిలే అవుతుందో దాన్ని అయితే అరౌండ్ ఒక 40-50 మినిట్స్ అయితే తీసుకొస్తారనమాట. అంటే ఈ స్లాగ్ తినేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉండే డిలే అనమాట అది. అని బాబు స్టేషన్లో మాట్లాడుతున్నాడు. మనకైతే ఇప్పుడు భగత్కి కొద్ది చెన్నై బండి అయితే రాబోతుందండి క్రాసింగ్కి. మన బండి అయితే ఇప్పుడు చీరాలకి గంట 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చిందండి. సో ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు పైన అయింది. ఇప్పుడు గంట 10 నిమిషాల్లో లేట్ అలా గంట 20 నిమిషాలు చేసేలా ఉన్నాడు వీడు. మనకైతే ఇంకా క్లియరెన్స్ అది ఇవ్వలేదు అనమాట. ఇంకా ఆపోజిట్లో మన జేఎస్ వస్తుంది. సో ఆ జేఎస్ని కూడా రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మూడు 312 కిలోమీటర్లని 6.5 గంటల్లో కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు గంట 20 నిమిషాలు లేట్గా బాపట్ల స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 2 మినిట్సే. అలాగే మనకు ఆపోజిట్లో బొకారా కూడా వస్తుంది అనమాట. సో వాడు వచ్చి స్టేషన్లో ఆగుతాడా, అదే మన స్టేషన్లో డిపార్ట్ అయిన తర్వాత క్రాసింగ్కి వస్తాడా చూడాలి. రెండు సేమ్ లెవెల్ ఆఫ్ రాడ్ ట్రైన్లు ఆల్మోస్ట్ సేమ్ డిలేతో క్రాస్ అవ్వబోతున్నాయండి ఇప్పుడు. సో ఒకటి వచ్చేసి మన ట్రైన్, ఇంకోటి వచ్చేసి ఆపోజిట్లో వచ్చే బొంబాయి ఎక్స్ప్రెస్ అనమాట. సో వాడు కూడా ఆల్మోస్ట్ సేమ్ గంట 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాడు. సో వాడికైతే ఇప్పుడు స్టాప్ ఉంది బాపట్ల, వాడు వచ్చి ఆగుతాడు. మనం బాపట్ల డిపార్ట్ అయిపోయాం. సో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే జింగ పడుతుంది. ఆ జింగ అయితే రికార్డ్ చేసుకుందాం. గంట 15 నిమిషాలు లేట్గా బండి అయితే ఇప్పుడు తెనాలి జంక్షన్ స్టేషన్కి వచ్చిందండి. మనోడు ఇక్కడికి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాడు అనమాట. మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది 2 మినిట్స్. సో దీని తర్వాత మనం వెళ్ళి డైరెక్ట్గా ఆగేది విజయవాడ జంక్షన్లో అనమాట. మనకు మధ్యలో కొన్ని స్టేషన్స్ ఉన్నాయి కానీ మనోడు ఆగడం, ఇంకా అవి కూడా ఆగుతాడు అనుకున్నాను. కొన్ని ఫోన్లే అక్కడ స్టాప్లో వెళ్ళదు మనోడికి. కొంచెం బాగా అనిపించింది అది చూసి. ఈ తెనాలి స్టేషన్కి మనోడు వచ్చేసి టోటల్ 355 కిలోమీటర్లు కవర్ చేశాడండి. ఈ 355 కిలోమీటర్లకి మనోడు తీసుకున్న టైం వచ్చేసి 7 గంటలున్నర అనమాట. యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 47 అయితే ఉంది. సో లాగ్ బీభత్సమైన లాగ్. మనోడికి ఎంత స్లాగ్ వేసిన స్లాగ్ మొత్తం దీని ఎత్తడానికి ఇక్కడ ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు విజయవాడకు కూడా మనోడు ఢిల్లీగానే వెళ్తున్నాం అనమాట. సో మనకైతే స్టార్టర్ వేసేసారు, వీళ్ళు బండి ఎక్కేద్దాం. మూడు 386 కిలోమీటర్లని ముక్కు మూలుగుతూ 8.5 గంటల్లో పాక్కుంటూ మనోడైతే బండి ఇప్పుడు తీసుకొచ్చి విజయవాడలో పెట్టాడండి. ఇక్కడికి విజయవాడకి 1.5 గంటల లేటుగా వచ్చాడు అనమాట. నేను ఎన్నో రోడ్డు బండ్లు చూశాను, ఇలాంటి కుక్క రోడ్డు బండిని అయితే చూడలేదండి. విజయవాడ వచ్చే ముందు ఆ కృష్ణారావు బ్రిడ్జ్ మీద 25 నిమిషాలు ఆపాడండి. ఎందుకు ఆపాడో తెలియదు. ప్లాట్ఫామ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, నేను చూశాను.
విజయవాడ జంక్షన్లో ఏమైనా బండ్లు ఉన్నాయండి? ఏ బండ్లు లేవు. మనోడికి విజయవాడ దగ్గర ఒక గంట స్లాగ్ ఉందండి. మనోడు ఆ గంట స్లాగ్ తినేసి ఇంకొక గంటన్నర ఎక్స్ట్రా లేట్ వేసుకుని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు అనమాట. మీరు అర్థం చేసుకోవచ్చు, 2.5 గంటల లేటు, అది కూడా 386 కిలోమీటర్లు కవర్ చేయడానికి. పొద్దున్న ఎప్పుడో 11ంటికి బయలుదేరినాడు తిరుపతిలో. ఇప్పుడు టైం చూసుకుంటే 8 అవుతుందండి. ఇప్పుడు తీసుకొచ్చాడండి మనోడిని విజయవాడకి. ఎంత కుక్కరాడు మనోడికి. ఇంకా చెప్పాలంటే ఫుల్ క్లియరెన్స్ అనమాట. మన ముందు వెళ్ళే బండి ఒక్కటి కూడా లేదు. మనం ఒకే ఒక బండి ఓవర్టేక్ కూడా కొట్టేసింది, అది కూడా బిట్టరకొంటలో. ఆ తర్వాత మనోడికి ఫుల్ క్లియరెన్స్ ఉన్నా కూడా మనోడు ఎక్కడ ఇది కొట్టడే. ఎటు చూసినా ఈ బండిలో నేను ఎండ్ జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో మాకు తెలిసి మాకైతే 30% జర్నీ కూడా కంప్లీట్ చేయలేదండి నేను. ఈ లోపలనే నాకు బండి అయితే మొత్తం నీరసం తెప్పించేసాడు. విజయవాడ వచ్చిందండి బండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా మనోడు దగ్గర 800 కిలోమీటర్లు కవర్ చేయాలి. 900 కిలోమీటర్లు. ఈ 900 కిలోమీటర్లకి ఎలా తీసుకెళ్తారో నాకు అర్థం కావట్లేదు. ఈ బండిలో చివరి వరకు వెళ్ళగలనని మధ్యలోనే పడిపోతానని భయం వేస్తుంది. పైగా దానికి తోడు ఆర్ఏసీ ఒకటి క్లియర్ అవ్వలేదు. ఇంక విజయవాడ వచ్చింది, విజయవాడ టీసీని అడగాలంటున్నాడు ఆర్ఏసీ క్లియర్ అవ్వాలంటే. అసలు ఆర్ఏసీ క్లియర్ అవుతుందా లేదా మన సీటు దొరుకుద్దా? ఈ కుక్కరాడు బండ్లు ఎంత దూరం వెళ్ళాలి ఏం అర్థం అవుతలేదు. అసలు మన బండి తీసుకొచ్చిన దెబ్బకి నాకైతే నీరసం వచ్చేసిందండి. ఈ బండి గురించి ఇంకో డీటెయిల్స్ అయితే మాట్లాడితే ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట. సో మన బండికి కవర్ చేసే డిస్టెన్స్ వచ్చి 1232 కిలోమీటర్లు అండి. మనలో ఈ 1232 కిలోమీటర్లు తీసుకునే టైం వచ్చి 28 గంటలు అనమాట. మనోడు యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 44 కిలోమీటర్లు ఉంది, అంటే 44 km/h. అసలు ఎవడరా 44 km/h అన్న బండిని ఎక్స్ప్రెస్ అనిపించేది? ఎవడండి వీడు? నీకు దండవరా దోత, ఎవడరా నువ్వు? నీకు ఎందుకురా ఇంత లాగు? పైగా వీడు ఒక రూట్లో వెళ్తాడా, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బ్రాంచ్ లైన్లోకి వెళ్తాడు, నిడదోల బ్రాంచ్ లైన్లోకి. ఆ బ్రాంచ్ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా కొడతారంటే అది కొట్టడు. ఆ బ్రాంచ్ లైన్లో 110 ఉంటుంది, 110 కొడతారంటే కొట్టడు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడు. వీడు క్లియరెన్స్ ఎవరు? ఎక్కే జనాలేమో రోత జనాలు. అది బాబాయ్, ఒక బండిలో ఇన్ని దారుణాలా? మెంటలు వచ్చేస్తుందండి నాకు లోపల అయితే. ఇక్కడ విజయవాడ వరకు అయితే ఏదో గంటకు వచ్చేసి, ఎందుకంటే తిరుపతి నుంచి విజయవాడ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ విజయవాడలో బోర్డు అయ్యారండి జనాలు. ప్యూర్ ఒరిస్సా బ్యాచ్. పిచ్చెక్కిపోతుంది అని చూస్తుంటే నాకైతే. ఇంకా అంతా చూడలేక బయటకు వచ్చేసాను వెంటనే నేను. మనల్ని అయితే ఈ విజయవాడ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి తీసుకొచ్చి పెట్టాడండి. యాక్చువల్లీ ఇక్కడ మన విజయవాడలో అఫీషియల్ హాల్ట్ వచ్చి 10 minutes అనమాట. సో 10 minutes తర్వాత మనం అయితే ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్ తాడేపల్లిగూడెం నుంచి కాకుండా మా హోమ్ టౌన్ ఉన్న రూట్ భీమవరం మీదుగా అయితే ఈ బండి వెళ్తుంది అనమాట. నాకు ఈ బండి చిన్నప్పటి నుంచి అందుకే తెలుసు. చిన్నప్పటి నుంచి ఈ బండి నాకు చాలా భయం. ఈ బండి ఎప్పుడు వెళ్తున్నా స్మెల్ వచ్చేది. ఇప్పుడు ఈ బండిలో అక్కడ నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకా నేను భయపడి 3rd AC కొట్టాను అనమాట. 3rd AC RAC పడ్డదే, RAC క్లియర్ అవ్వలేదు. సో ఈ బండితో నాకు ఎప్పుడు గుడ్ మెమరీస్ లేవండి. ఒక పాయింట్లో కాకపోయినా ఇంకో పాయింట్లో బండిని లేపుదాము, బండి గురించి మంచిగా చెప్దాం అనుకున్న టైంలో ఏం జరుగుతుందంటే బండి కొడుతున్నాడు, వంటను బాగానే కొడుతున్నాడు. ఎందుకంటే P4 ఉంది కాబట్టి వంటను కొడుతున్నాడు. కొట్టిన తర్వాత ఒక స్టేషన్లో ఆగిన తర్వాత ఆ స్టేషన్ నుంచి మళ్ళీ తీయడానికి 10 నిమిషాలు పడుతుందండి బండికి. అటువంటి ప్రయారిటీ క్లియరెన్స్ చెప్తున్నారు బండికి. సో అలాంటి బండికి ఏం లేదు చెప్తాను చెప్పండి మీరు. అసలు 44 km/h యావరేజ్ స్పీడ్ పెట్టుకుని ఏమి సాధిందామనండి మన SCR ఈ బండి నడుపుతుంది. పోనీ ఈ బండిని యూజ్ చేసి ఎవరన్నా ఎంటైనా కొడుతున్నారంటే ఎవరు లేరు. సగం మంది ఏమో తిరుపతి నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు ఏమో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళేవాళ్ళు అనమాట. దాని మీద నాకైతే ఎవరు కనపడలేదు ఇందులో. కొంతమంది శ్రీకాకుళం విజయనగరం చెప్తున్నారు తప్ప ఎవరో పూరి వెళ్తున్నారని ఒక్కటి చెప్తలేదు. ఎవరో తెలియని వాళ్ళు అయితే ఈ బండి ఎక్కుతున్నారు, కానీ తెలిసిన వాళ్ళు అయితే బుద్ధి తక్కువైనా సరే ఈ బండి అయితే ఎక్కరండి. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను ఈ బండి ఎక్కమని. నేను ఎందుకు ఈ బండి చేశాను అంటే, అసలు ఈ బండి ఒక రైలు ఫ్యాన్గా మీరు ఎందుకు చెయ్యాలి అంటే, లైఫ్లో మీకు పేషెన్స్ అనేది తెలియాలి. అలాంటిది ఏమన్నా పాయింట్లు మీరు ఏమైనా మిస్ అవుతుంటే ఈ బండి అయితే ఎక్కండి. షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ బండి మాత్రం అస్సలు ఎక్కకండి. మీరైతే ట్రైన్ నుంచి దూకేస్తారు కూడా, అంత చిరాకు వచ్చేస్తుంది బండి ఎక్కితే మాత్రం. మీకు బండిని ఇంటెన్స్ నుంచి మాట్లాడుకుందాం అనుకుంటే వాళ్ళు ఏదో క్లీన్ చేస్తున్నారు, కానీ లోపల జనాల పెంటన కొడుకులు తినేసి ఆ సీట్ల కింద పడేస్తున్నారు. బుర్ర తక్కువ ఏదో ఏమో అర్థమవుతలేదు. ఆ పైగా ఎవరో ఒడిస్సా లేదనుకుంటే మన తెలుగు వాళ్ళే ఇలా లేకిన కొడుకుల్లో ఉన్నారు అంతాను. నేను చెప్తున్నాను కదండి, ఈ 386 కిలోమీటర్లకే నాకు ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ అర్థమైపోయినాయి అనమాట. ఈ బండి ఒక కుక్క రాడ్ బండి. సో ఈ బండిని యూజ్ చేసుకుని మీరు పూరి వరకు వెళ్ళాలనుకుంటే అది మీ కర్మ అంతే. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. ఇది కాకుండా వేరే బండ్లు ఏదైనా చూసుకోండి. కొద్దా రోడ్ నుంచి పూరి వెళ్ళండి. ఇక్కడి నుంచి మీ పూరి వెళ్ళాలంటే ఈ బండి మాత్రం అసలు ఎక్కకండి. ఇన్ని దరిద్రాలతో తిరుగుతున్న ఈ బండికి ఇంకొక విషయం జరుగుతుంది ఏంటంటే, ఈ బండిని LHPకి అప్గ్రేడ్ చేస్తున్నారంట నెక్స్ట్ మంత్లో. సో వీని ICFలో ఎంత పరమ ల్యాగ్లో చూస్తేనే చిరాకు దొబ్బొద్దు మనకి. అలాంటిది ఈ LHPకి అప్గ్రేడ్ చేసి అంత ల్యాగ్తో బండిని తిప్పుతూ ఉంటే చూడడానికి కూడా చాలా చిరాకుగా ఉంటుంది. నాకు అస్సలు నచ్చలేదు ఆ విషయం అయితే. ఇంకా అందుకని ఏదైతే అయిపోయిందని చెప్పి టికెట్ కొట్టేసాను నేను డైరెక్ట్ తిరుపతి నుంచి పూరి వరకు. ఇప్పుడైతే చేసేస్తున్నాను ఏదో ఒకలాగా. ఇప్పుడైతే బండి కొంచెం మా సెక్షన్లో వెళ్తుంది కాబట్టి కొంచెం నా ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఎందుకంటే మా ఊరిని చూస్తున్నాను,
సో ఆ థాట్స్ అవి ఉంటాయి కాబట్టి ఓకే ఫైన్, నాకు కొంచెం హ్యాపీనెస్ అయితే అవుతుంది. సో వన్స్ బండి వచ్చేసి నిడదలు దాటిన తర్వాత మళ్ళీ చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి వస్తుంది కదా. సో చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి వచ్చిన తర్వాత మనోడికి ఓవర్టేక్ పడతానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఊచకొత్త బండ్లను చూసుంటారో, మనోడు ఊచకొత్త కోయించుకునే బండి అనమాట. మీరు ఎన్ని బండ్లైనా ఉన్నాయండి ఆ లైనప్లో, వీడి లైన్లోకి వచ్చిన తర్వాత ఆ బండ్లన్నీ నువ్వు ఓవర్టేక్ కొట్టే వెళ్తాయి, అది మాత్రం కన్ఫర్మ్. నేను చెప్తున్నాను కదా, ఒక 5-6 బండ్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఓవర్టేక్ కొట్టే బండి వచ్చేసి ఫాల్కన్ అనమాట. ఫాల్కన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాకుండా మళ్ళీ ఎస్ఎంఈటీ హౌరా ఉంది, తర్వాత దురంతో కూడా ఉంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి దురంతో అయితే ఉండదు. సో ఆ ట్రైన్ మిస్ అయిందనమాట ఈరోజు. దురంతో ప్లేస్లో దురంతో కంటే ముందు ఈరోజు శనివారం కాబట్టి ఎస్ఎంఈటీ అలీపుర్దువార్ అమృత భారత్ తోటి తిరుగుతుందన్నమాట. సో మనోడు ఇంకా లేట్ అయితే మనం నిడదోల సెక్షన్ ఎంటర్ అవ్వకుండానే ఆడు ఓవర్టేక్ కూడా వెళ్ళిపోతాడు అనమాట మనల్ని. అసలు మనం ఆడికి దొరకం కూడా. సో ఓవర్టేక్ కూడా మిస్ చేసుకుని ఎదవీడు. సో అంత లేట్లు తిరుగుతూ ఉంటాడు, అంత లాగేసుకుని. మన కుక్కరోడ్డు బండికి డిపార్చర్ వేసాను కానండి, ఎవడో చైన్ లాగినట్టున్నాడు చెత్త నా కొడుకు. బండి అయితే ఆపి దొబ్బాడు. మళ్ళీ ఇప్పుడు ఎంతసేపటి క్లియర్ చేస్తారో తెలియదు, మన బండి కదులుతుందో లేదో కూడా తెలియదు. ఈ సీడనా కొడుకులు ఏం చేయాలో అర్థమవుతులేదు. బండి అయితే ఫైనల్గా విజయవాడ జంక్షన్ అయితే డిపార్ట్ అయిందండి. ఇక్కడ డిపార్ట్ అయ్యాక మనం డైవర్షన్ తీసుకొని టువర్డ్స్ గుడివాడ రూట్లోకి వెళ్తాం అనమాట. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి గుడివాడలోనే ఉంటుంది, ఒక 44 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. మనం మెల్లగా దేక్కుంటూ అక్కడికి ఏ టైంకి వెళ్తాడో చూద్దాం. ఇప్పటికి 2 అవర్స్ డిలేలో ఉంది బండి. ఇంకెళ్ళేసరికి 3 అవర్స్ చేస్తాడో 4 అవర్స్ చేస్తాడో చూసుకుందాం. ఇందాక విజయవాడలో ఉన్న లేట్లోంచి 15 నిమిషాలు తగ్గించి బండి అయితే ఇప్పుడు గుడివాడ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడికి మనం చూసుకుంటే టోటల్గా బండి 1:45 లేట్లో వచ్చిందనమాట. ఇక్కడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది బండి. అండ్ అలాగే ఇక్కడ మనకి 2 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. 2 మినిట్స్ హాల్టింగ్ తర్వాత మనం ఇవన్నీ ఇక్కడ బయలుదేరిపోతుంది అనమాట. బయలుదేరి నెక్స్ట్ ఆగేది కైకలూరులో. అండ్ అలాగే ఇక గుడివాడ జంక్షన్ గురించి మాట్లాడుకుంటే గుడివాడ నుంచి ఒక లైన్ సెపరేట్ అవుతుంది అన్నమాట టువర్డ్స్ మచిలీపట్నం. అందుకని ఈ స్టేషన్ జంక్షన్ అయింది ఇక్కడ. ఇప్పుడైతే బెంగళూరులో బాగా వస్తున్నాడండి. బావని మా గోదావరి జిల్లాలో చూస్తుంటే ఆ వైపు వేరే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే బావని చూద్దాం. బండి అయితే ఇప్పుడు మండవల్లి అని స్టేషన్ స్కిడ్ చేస్తుందండి. ఇక్కడ బావ అయితే ఇంకా రాలేదు. బావ కోసం వెయిటింగ్ అనమాట ఇందాక నుంచి నేను. బావ అయితే ఆల్రెడీ కైకలూరు డిపార్ట్ అయ్యాడు. ఈ మండవల్ తర్వాత స్టాపే అనమాట కైకలూరు అనేది. సో బావ కైకలూరుకి మండవల్కి మధ్యలో ఉంటున్నాడు. బావ సింగ్తో పాటు మంచి సైసేఫ్ మ్యూజిక్ వస్తుందండి ఇక్కడ. మీరు కూడా వినండి, బావ సింగ్ కూడా చూసేయండి ఒకటేసారి. బండి అయితే ఇప్పుడు 1:45 లేటుగా కైకలూరు అండి స్టేషన్కి వచ్చిందండి. ఇక్కడికి 2 మినిట్స్ హాల్ట్ ఉంటుంది అనమాట మనకి. సో 2 మినిట్స్ హాల్ట్ అయిపోయిన తర్వాత మనోడు బయలుదేరి నెక్స్ట్ వెళ్ళి ఆగేది వచ్చేసి ఆకివీళ్ళు అనమాట. సో ఈ కైకలూరు దాటిన తర్వాత వెస్ట్ గోదావరి స్టార్ట్ అవుతుంది. మన బండి అయితే అదే 1 hour 45 minutes లేట్తో ఆకివీడు స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ కూడా మనకి హాల్టింగ్ టైం వచ్చి 2 minutes అనమాట. సో ఇక్కడ బయలుదేరిపోయాక మన బండి వచ్చేసి ఆగేది నెక్స్ట్ భీమవరం టౌన్లో. ఆకివీడి గురించి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఆటగాళ్ళు ఉంటారు, మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద ఆటలు ఆడిన వాళ్ళే, టాప్ ప్లేయర్స్ అనమాట. ఫీల్డ్లో వాళ్ళని మించిన లేరు. సో ఇదంతా వాళ్ళ కోసమే చెప్పేది. సో ఆ పక్కన విశాఖ అవుతుందంట. సో దాన్ని కూడా రికార్డ్ చేసుకుందాం ఆ పక్క వెళ్ళి.
coming. మీరు చూస్తే మనం ఇప్పుడు చెరుకోడ అనే స్టేషన్ని చిన్న స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం అనమాట. అయిపోయింది అంతే స్టేషన్, చాలా చిన్న స్టేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఉండి ఉంటుంది అనమాట. ఉండి కూడా అంతే, ఉండి కాకపోతే మెయిన్ లైన్ స్కిప్ ఉంటుంది. దానికి లూప్ లైన్స్ కూడా ఉంటాయి ఉండి స్టేషన్కి అయితే. ఈ చెరుకోడ అనే స్టేషన్కి లూప్ లైన్ అనేది లేదు, మొత్తం 2 మెయిన్ లైన్లే. నాలుగు 493 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు ద ల్యాండ్ ఆఫ్ వెటకారం, కోడిపందాలు ప్రసిద్ధిగాంచిన భీమవరం అయితే వచ్చిందండి. బండి అయితే ఇప్పుడు భీమవరం టౌన్ స్టేషన్కి వచ్చింది. భీమవరంలో 2 రైల్వే స్టేషన్లు ఉంటాయి, టౌన్ ఒకటి, జంక్షన్ ఒకటి అనమాట. మనం టౌన్కి వచ్చాం. జంక్షన్ అనేది టౌన్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టువర్డ్స్ నర్సాపురం రూట్లో ఉంటుంది. సో మనమైతే ఈ టౌన్ స్టేషన్ నుంచి ఇలా టువర్డ్స్ నిడదోలకి వెళ్ళిపోతాం అనమాట. మనకైతే మనం ఇక్కడ దాటిన తర్వాత మనం నెక్స్ట్ ఇలాగే వచ్చేసి అత్తిలి స్టేషన్లో. బేసిక్గా అత్తిలి వరకు స్టాప్ లేదు, రీసెంట్గానే యాడ్ చేశారు. కోవిడ్ ముందు వరకు అయితే ఉండేది, కోవిడ్ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారనమాట. మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేశారు అత్తిలి స్టాప్ని. తట్టు అన్ని ట్రైన్స్కి కాదు, ఈ పూరి తిరుపతి అండ్ సర్కార్కి మాత్రమే ప్రస్తుతానికి ఓపెన్ చేశారనమాట. అది మా వాళ్ళు అయితే నాకు అత్తిలి స్టేషన్లో టిఫిన్ తీసుకొస్తున్నారండి. బేసిక్గా అత్తిలి పక్కనే అనమాట, మా ఊరు పక్కనే విలేజ్ ఉంటుంది, మా విలేజ్ మంచిలని. సో మా ఊరికి స్టేషన్ కూడా ఉంది, మా స్టేషన్ కూడా చూపిస్తాను. మా బండి అయితే అక్కడ ఏమో ఆగదు, జమ్మని దూసుకెళ్ళిపోతే, చాలా చిన్న స్టేషను. సో ఆ స్టేషన్ చూద్దాం. తర్వాత అత్తిల్లో కొంచెం ఫుడ్ అది తీసుకుని ఆ తర్వాత నుంచి నిడదోల తర్వాత అయితే యాక్చువల్ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం అనమాట. ఓవర్టేక్లు అవి ఉంటాయి కదా, సో నిడదోల తర్వాత పడతాయి మనకి అవి. సో బండి భీమవరం దాటేసిందండి. నెక్స్ట్ వచ్చేసి అత్తిలి అనమాట. కనిపిస్తుంది కదా, అదే మా ఊరు అనమాట. మా ఊరు చివరి అది. సో ఇప్పుడైతే మా ఊరు ప్లాట్ఫామ్ వస్తుంది. ఇదేనండి మా ఊరు, చాలా చిన్న ఊరు. ఇంతే అండి, మా ఊరైతే అయిపోయింది. ప్లాట్ఫామ్ కూడా అది చిన్నది. సో నెక్స్ట్ కొంచెం ఎదరికెళ్ళగానే 2 కిలోమీటర్స్లో అత్తిలి స్టేషన్ అనమాట. 513 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు 1:40 నిమిషాలు లేటుగా అత్తిలి స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుందండి. సో బేసిక్గా అత్తిలి అనేది రీసెంట్గా యాడ్ చేసిన స్టాప్ అనమాట. సో మా కేంద్ర మంత్రి అయిన నర్సాపురం నియోజకవర్గం ఎంపీని ఫాలో అప్ చేసి అత్తిలి అయితే స్టాప్ వేయించుకున్నాం మేమైతే.
సో ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యాడు. మాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మా ఈ తిరుపతి బిలాస్పూర్ సర్కార్ అయితే ఆగుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ట్రైన్స్ ఆగుతాయని కోరుకుంటున్నాం. మా వాళ్ళు అయితే ఫుడ్ తీసుకొచ్చారు, నేనైతే వెళ్ళి ఫుడ్ తీసుకుంటాను. ట్రైన్ బయలుదేరినప్పుడైతే మాట్లాడుకుందాం. మీరు చూసుకుంటే బండి అయితే ఇక్కడ ఆగింది, 2 నిమిషాలు కూడా ఆగలేదండి. అత్తిలి స్టేషన్లో 1 మినిట్ ఆగింది అనమాట. వెంటనే బయలుదేరిపోయింది. సో మన అత్తిలి డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ లాగి వచ్చేసి తణుకులో అనమాట. సో నేను వెళ్ళైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేసేస్తాను. దీస్ ఆర్ మై ఫేవరెట్ ఓజీ ఇడ్లీలు అండి. మా ఊళ్ళో దొరికి ఇడ్లీలు అనమాట, అద్భుతంగా ఉంటాయి. ఆ, 543 కిలోమీటర్లు కవర్ చేసి బండి అయితే తనకు వచ్చింది. డిపార్ట్ కూడా అయిపోయిందండి. మనకి ఇక్కడ స్టాప్ 2 నిమిషాలు అనమాట. 2 నిమిషాలు ఆగింది, బయలుదేరిపోయింది అనమాట. సో బండి డీలే చూసుకుంటే 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంది. సో మనం తణుకు డిపార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆగేది నిడదవోలు జంక్షన్లో అనమాట. మనమైతే ఇక బ్రాంచ్ లైన్ నుంచి నిడదవోలు జంక్షన్ దగ్గర అయితే చెన్నై హోరం మెయిన్ లైన్కి మర్జ్ అయిపోతాం. సో అక్కడి నుంచి మనం ఓవర్టేక్లా యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఎంతమంది ఓవర్టేక్ కొడితే చూద్దాం. నేను పొద్దున్నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న అసలైన టైం అయితే స్టార్ట్ అవ్వబోతుందండి. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఈ బ్రాంచ్ లైన్లోంచి మన చెన్నై హోరం మెయిన్ లైన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. బేసిక్గా ఇంకొక 5 మినిట్స్ ముందు వచ్చుంటే మనకు ఆల్రెడీ ఒక ఓవర్టేక్ దొరికేది. మనలో ఒకటి ఓవర్టేక్ కొట్టేవాడు, కానీ వాడు ముందు వెళ్ళిపోయామంటే వాడు వచ్చేసి అలీపుర్దువార్ అమృత్ భారత్. సో వాడు వెళ్ళిపోయాడు అనమాట. మనం ఇప్పుడు నిడదవోలుకి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి మన వెనకాల కూడా వస్తున్నాడు. 12375 తాంబరం చేసేది వీక్లీ సూపర్ ఫాస్ట్ అనమాట. సో వాడి ఓవర్టేక్ అయితే నాకు తెలిసి ఏమాత్రం ఒక ఊరిలో పడవచ్చు. సో మన బండి అలాగే నిడదవోలుకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి అసలు ఏ ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈ బండి ఎక్కింది ఓవర్టేక్లు కొట్టించుకోవడం కోసం. 541 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు నిడదవోలు జంక్షన్ స్టేషన్కి వచ్చిందండి. బండి అయితే ఇక్కడికి 1:05 నిమిషాలు లేట్గా వచ్చిందనమాట. మనకి తణుకు వచ్చేసరికి డిలే వచ్చేసి 1:50 నిమిషాలు ఉంది కదా. సో తణుకు నిడదవోలు మధ్యలో మనకి స్లాగ్ అయితే గట్టిగానే ఉంది 1 గంట వరకు. సో ఆ స్లాగ్ కవర్ అయిపోయి మనకు వచ్చేప్పుడు డిలే వచ్చేసి 1 అవర్ ఉందన్నమాట. సో నేనైతే వెరీ హ్యాపీ ఈ గంట లేట్గా వచ్చినందుకు. ఎందుకంటే మనకి వెనకాల వచ్చే ట్రైన్లు ఓటీలు పడతాయి అన్నమాట. ఇప్పుడు 3 ఓటీలు పడతాయి యాక్చువల్గా. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఊర్లో పడబోయే తాంబరం చేసేది వీక్లీ బండి ఒకటి ఉంది. దాని వెనకాల ఫాల్కన్ వస్తుంది. ఫాల్కన్ తర్వాత మనకి ఇది ఎస్ఎంఈటీ హౌరా అవుతుందండి. ఈ 3 అయితే ఖచ్చితంగా పడతాయి వైజాగ్ లోపల. సో ఫస్ట్ అయితే మనకి జేసీది పడిపోద్ది. సో ఫాల్కన్ ఏ పిఠాపురం అన్నవరం దగ్గరలో పడవచ్చు. ఆ తర్వాత ఎస్ఎంఈటీ హౌరా ఎక్కడ పడుతుందో తెలియదు, మేబీ అనకాపల్లి ప్లేస్లో పడవచ్చు అనమాట. సో ఈ 3 ఓటీలు అయితే ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి. సో నేను ఈ బండి ఎక్కిందే ఓవర్టేకులు రికార్డ్ చేసుకోవడం కోసం. సో 555 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు కొవ్వూరులో ఆగిందండి. బేసిక్గా మనకి ఇక్కడ స్టాప్ ఉంది కాబట్టి ఆగాడు. సో మనోడు ఇంకొక 5 నిమిషాలు ఆగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి వెనకాల వచ్చి ఓవర్టేక్ కొట్టేవాడు ఒకడు ఉన్నాడు. సో ఆ ఓవర్టేక్ కొడితే నేను చాలా హ్యాపీ. సో ఆ ఓవర్టేక్ కొడతానో లేదు చూద్దాం. ఆ పక్క వెళ్ళి సిగ్నల్ ఏముందో చూద్దాం. గ్రీన్ ఉందంటే మనకు ఓవర్టేక్ పడినట్టు, లేదంటే మనోడికి క్లియరెన్స్ ఇచ్చారంటే మనం రాజమండ్రికి వెళ్ళిపోతాం అనమాట. సో రాజమండ్రి స్టేషన్లో ఓవర్టేక్ పడితే పెద్ద మజా రాదు. ఎలాంటి స్టేషన్లో ఓవర్టేక్ పడితేనే బాగుంటుంది. చూద్దాం వాడికి ఏమన్నా ఇచ్చాడేమో క్లియరెన్స్. సో ప్రస్తుతానికి అయితే మనకి రెడ్, వాళ్ళకి రెడ్ ఉంది. సో వచ్చేస్తున్నాడు రంకుమొగుడు, తాంబరం చేసేది వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. వాడొచ్చి మనల్ని ఇక్కడ ఓవర్టేక్ కొడతాడు, కొట్టించుకుందాం మనం. చూసుకుంటే మనోడు వచ్చేసి 1 కిలోమీటర్ టు కొవ్వూరులో ఉన్నాడు అనమాట. మనం అయితే కొవ్వూరులో ఆగున్నాం, వచ్చేస్తున్నట్టున్నాడు. రికార్డ్ చేసుకుందాం.
బండి అయితే ఇప్పుడు గోదావరి రివర్ ఉన్న ఆర్క్ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తుందండి. కింద కనిపిస్తుంది కదా, అదే గోదావరి పుష్కర్ ఘాట్ అండి. ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు ఇక్కడ ఘాట్ అనమాట. అది మనం జస్ట్ ఆ పుష్కర్ ఘాట్ దాటగానే మనకి గోదావరి స్టేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి గోదావరి రైల్వే స్టేషన్. 562 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు గంటన్నర లేట్గా రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చిందండి. మనల్ని అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద తీసుకున్నాడు అనమాట. అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ ఉంటుంది. సో ఈ 2 మినిట్స్ తర్వాత మనం అయితే రాజమండ్రి నుంచి బయలుదేరిపోవాలి, కానీ బయలుదేరుతామో నాకు తెలీదు. సో బయలుదేరిన తర్వాత మనం నెక్స్ట్ ఇల్లు ఆగేది వచ్చేసి ద్వారపుడులు అనమాట. ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి ఇక్కడ నుంచి. బండి అయితే ఇప్పుడు అప్పుడే రాజమండ్రి నుంచి డిపార్ట్ అయ్యేలా లేదండి, నేనైతే వెళ్ళి పడుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాల్కన్ ఊటీ దగ్గర లెగిస్తాను అనమాట. అప్పుడైతే కలుసుకుందాం, బాయ్. బండి అయితే ఇప్పుడు నియర్లీ 2 గంటల లేట్గా సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చిందండి. మనోడికి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో ఇక్కడ తర్వాత బయలుదేరితే మనోడు వెళ్ళి నెక్స్ట్ ఆగేది పిఠాపురంలో. అండ్ అలాగే ఈ సామర్లకోట నుంచి మాట్లాడుకుంటే సామర్లకోట జంక్షన్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి కాకినాడ రూట్ అనేది డివైడ్ అవుతుంది. సో అందుకే మనోడి వచ్చి జంక్షన్ అయితే అయింది. మనోడైతే ఇక్కడికి 613 కిలోమీటర్లు అయితే కవర్ చేశాడండి. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ అవర్ టోటల్ డిస్టెన్స్ అనమాట. సో ఇంకొక సగం డిస్టెన్స్ అయితే ఉంది. ఇందులోపు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి మన విశాఖపట్నం మచిలీపట్నం బండి అయితే వచ్చింది. వాడిని ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద వేసారంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి ఏదో బండి ఓవర్టేక్ కొట్టుకుంటూ వెళ్తుంది అనమాట. ఇన్ని అందుకని చెప్పి మన బండి అయితే సామర్లకోట నుంచి డిపార్ట్ అవ్వడం రెడీగా ఉందండి. ఇక్కడ మన బండి బయలుదేరాక నెక్స్ట్ ఆగేది వచ్చేసి పిఠాపురం అని చెప్పాం కదా, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అసలు ఈ తిరుపతి పూరిగడికి ఏ దయ్యం పట్టిందో తెలియదండి అసలు. మనోడు ఫాల్కానికి దొరకకుండా పరిగెట్టుకుంటూ వచ్చి చేస్తున్న బీభత్సమేనండి. నాకు కళలో కూడా ఊహించలేదు ఇలాంటి ట్రైన్ దగ్గర నుంచి ఇలాంటి రన్ అనమాట. అది కూడా ఫాల్కానికి దొరకకుండా పరిగెత్తడం అనేది. మన బండి అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అయిన పిఠాపురం అయితే చేరుకుందండి. బండి ఇక్కడికి 2 గంటల లేట్గా వచ్చిందనమాట. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్. సో మనం ఇక్కడ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ వెళ్ళి మనం ఎక్కడ అన్నవరంలో అవుతామన్నమాట. 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ కూడా జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఏసీలు ఎవరు ఎక్కేవాళ్ళు లేరు, బోర్డింగ్ లేదు, అంతా జనరల్ క్రౌడే. మీరు చూసుకోవచ్చు టైం వచ్చి 2 దాటిందనమాట. మనోడు ఇంకా ఫాల్కానికి దొరకకుండా పరిగెడుతున్నాడండి. రాజమండ్రి నుంచి పరిగెడుతున్నాడు. ఇప్పటికి 90 కిలోమీటర్లు క్రాస్ చేశాడు. ఇప్పటికీ ఫాల్కాన్ మన వెనకాలే ఉన్నాడు. మనోడు ఇప్పుడు వచ్చి 3 స్టాపుల్లో ఆగాడు. ఎక్కడా ఫాల్కాన్కి సైడ్ ఇవ్వలేదు. వీడు పెద్ద తిక్కనా కొడుకులో ఉన్నాడండి ఈ మ్యాన్, కుక్కరాట నా కొడుకు. అసలు ఎవడేసాడండి ఈయన ఇలాగా? ఎందుకండి ఈయన ఇలా షెడ్యూల్లో పంపుతున్నారు? పెద్ద పొక్కలా ఉంది అసలు. మనోడికి ఇంకా తునిలో స్టాప్ ఉంటుంది. సో తునిలో మనోడు డూప్ అవగానే ఫాల్కాన్ వెనకాల నుంచి మెయిన్లోనే వెళ్ళిపోతాడు అనమాట. సో తునిలో అయితే మనోడికి ఖచ్చితంగా ఒకటి కన్ఫర్ము. సో తునిలో అయితే ఒకటి రికార్డ్ చేసుకుందాం. ఆరు 666 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు 2 గంటల 15 నిమిషాలు లేటుగా తుని స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడైతే మనం లూప్ లైన్లోకి వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి మన వెనకాలే ఫాల్కాన్ వస్తున్నాడు అనమాట. ఫాల్కాన్ని రాజమండ్రి నుంచి
ఇక్కడ వరకు దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు దొరకకుండా వీడు చేసిన బీభత్సం ఏదైతే ఉందో అసలు నాకు నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. వీడు ఇంతలా కొట్టాడంటే ఫాల్కన్ మన వెనకాల ఉన్నాడు వచ్చేసాడు. సో వాడు ఓవర్టేక్ ఎలా కొడతారో చూసుకుందాం. ఫాల్కన్ని ఇప్పుడు దాకా ఏడిపించారు కదా 100 కిలోమీటర్లు. ఈ 100 కిలోమీటర్కి కక్ష తీర్చుకుంటాడండి, ఇంచు కక్ష తీర్చుకుంటాడు. ఆడు ఓటే కోసం చూస్తున్నాను నేను. ఈలోపు టువర్డ్స్ రాజమండ్రిలో అనేది బండి వస్తుందన్నమాట, ఫ్రైట్ అనుకుంటుంది. తుని డిపార్టెడా ఒరి ఫాల్కన్ గారు చంపేస్తాడరా నెక్స్ట్ ఏ స్టాప్లో తెస్తే ఆ స్టాప్లో. మరి ఎందుకు ఇంత క్లియరెన్స్ నీకు రోతనా కొడుకువి బాబాయ్? ఏదో అయిపోతుందండి బండికి. ఫాల్కన్కి దొరకకుండా పరిగెట్టేస్తున్నాడు. 100 కిలోమీటర్లు దాటేసింది ఇప్పటికి. ఫాల్కన్ గ్రిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది వెనకాల. అయ్యి బాబాయ్ నెక్స్ట్ స్టాప్కి వచ్చేసరికి ఏమవుతుందో అర్థమవుతలేదు. శవాలు లేచేలా ఉన్నాయి ఇప్పుడు వీడు ఎక్కించే హైప్కి. నేను ప్రామిస్గా చెప్తున్నానండి, నాకు కలలో కూడా ఊహించలేదు ఇలాంటి ట్రైన్ దగ్గర నుంచి ఇలాంటి రన్ అనమాట. అది కూడా ఫాల్కన్కి దొరకకుండా పరిగెత్తడం అనేది. ఈ బాబోయ్ నాకు అసలు నిద్ర పట్టట్లేదు. ఈ ఫాల్కన్ ఓటీ అయిపోతే పడుకుందామని చూస్తున్నాను. ఎక్కడ ఓటీ కొట్టనెత్తే కదా, ఆల్మోస్ట్ 2 గంటల నుంచి అది దొరకకుండా పరిగెడుతున్నాను. నేను నాకు నిద్ర లేదు. ఆల్మోస్ట్ అనకాపల్లి దగ్గరలో ఉన్నాం. ఏం సైకిల్ కొడుకు నీడు. కానీ ఏ మాటగా మాట బెజవాడ డివిజన్కి టేక్ ఏ బౌ అంతే. ఇలాంటి బండిని కూడా ఫాల్కన్ ముందు పెట్టి పరిగెట్టిస్తున్నాడంటే ఏం హ్యాండ్లింగ్ అసలు ఎక్సలెంట్. ఏడు 706 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు ఎలవంచర్ స్టేషన్కి వచ్చిందండి. ఇక్కడికి 2 గంటలు లేట్గా వచ్చిందనమాట. ఇప్పటికీ ఫాల్కన్ మన వెనకాలే ఉంది. వాడికి ఇక్కడ కూడా మనోడు ఓటీ ఇవ్వట్లేదు. అసలు నాకు మెంటలు వచ్చేస్తుందండి ఈ దెబ్బకే. అసలు ఏం పరిగెడుతున్నాడు అసలు. అయ్యి బాబోయ్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారంటే ఈ బండిని. పెద్ద రోత బండి ఇది. నా లైఫ్లో ఇది వన్ అండ్ ఓన్లీ మూమెంట్ అనమాట. నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి మూమెంట్ వస్తుందని అనుకోలేదు. అసలు నేను ఈ బండి చేద్దామని అనుకోలేదు. అలాంటివి చేశాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాప ఫాల్కన్కి దొరకకుండా 150 కిలోమీటర్లు పరిగెత్తుకొచ్చాడండి ఇప్పుడు వరకు. అవును అప్పుడు మనకి ఎలా చేసి డిపార్చర్ కూడా వేసేసారు. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది వచ్చేసి అనకాపల్లిలో అనమాట. ఇది రాజమండ్రి నుంచి అనకాపల్లి దాకా ఒక రూట్ మొత్తం రాక్షసుడిగా పిలుచుకునే ట్రైన్కి దొరకకుండా పరిగెత్తడం అంటే మామూలు విషయం కాదు. అలా పరిగెత్తించేలా చేయడం ఇంకొక గ్రేట్ విషయం. బౌ టు విజయవాడ డివిజన్, హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు
730 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు అనకాపల్లి స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడికి మనోడు 20 నిమిషాలు లేట్గా వచ్చాడనమాట. కానీ రాజమండ్రి తర్వాత వీడు చేసిన 180 కిలోమీటర్ల పరుగు అయితే ఉందో ఫాల్కన్కి దొరకకుండా సూపర్గా అనమాట. ఇక్కడ కూడా దొరకలేదు మనోడు అడిగి ఫాల్కన్కి. అసలు ఈ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ కానీ ఏమన్నా నాకు అర్థం అవ్వట్లేదండి. వీటి పెద్ద సైకో నా కొడుక, దెయ్యం నా కొడుక. అసలు ఈ రూట్లో తిరిగే రాక్షసుని ఎంతలా ఏడిపిస్తున్నాడంటే అయ్యి బాబోయ్. అసలు నేను ఎక్కినందుకు ఈరోజు ఎలా జరుగుతుందా అసలు ఏంటనే నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చూసుకుంటే బండి అయితే అనకాపల్లి నుంచి డిపార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా మనం అయితే ఫలక్నామాకి ఓవర్టేక్ దొరకలేదు. సో నెక్స్ట్ వెళ్ళి మనం ఆగేది వచ్చేసి దువ్వాడలో. కానీ తాడిలో మనకి రిపోర్టింగ్ స్టేషన్ కాబట్టి అక్కడ ఆపుతాడు అనమాట. అక్కడ ఏమన్నా మనకి ఫలక్నామా ఓటీ కొట్టే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా కొట్టలేదంటే ఇంకా మనం ఏం చేయలేము. దువ్వాడ వెళ్ళిపోతాం. దువ్వాడలో మనం చాలాసేపు స్లాగ్ ఉంటే కూడా అయిపోతాము. సో 746 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు 5 మినిట్స్ బిఫోర్ టైం అయితే దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చిందండి. మీరు లాస్ట్ స్టేషన్లో ఎక్కడ యలమంచిలి అనకాపల్లి దగ్గర అయితే 10 నిమిషాలు లేట్ ఎంత ఉంది. దానికి ముందు చేసిన 2 అవర్స్ లేట్ అవుతుంది. మొత్తం స్లాగ్ అంతా కవర్ అయిపోయి మనోడు వచ్చేసి తాడి స్టేషన్కి ఒక 45 మినిట్స్ బిఫోర్ టైం వచ్చాడు అనమాట. రిపోర్టింగ్ స్టేషన్ దగ్గర అయితే హాఫ్ అన్ అవర్ ఆపేశాడు. సో అక్కడి నుంచి రావడానికి 10 నిమిషాలు పట్టింది. టోటల్ అన్ని కారు అయిపోయి 5 మినిట్స్ బిఫోర్ టైం అయితే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఫాల్కన్కి అయితే మనం ఇంకా దొరకలేదు. ఫాల్కన్ ఇంకా మన వెనకాలే ఉన్నాడు. దూరంగా మెయిన్ లైన్ మీద చూస్తే గ్రీన్ వేసి పెట్టాడండి. నేనైతే అది ఫాల్కన్ కానీ అనుకుంటున్నా. సో ఫాల్కన్ కానీ మనం ఓవర్టేక్ కొట్టేస్తే నేను ఇంకా వెళ్ళి పడుకోవాలి. ఈ అమ్మాయి ఎంత దారుణం అండి ఇది. రాజమండ్రి నుంచి దువ్వాడ దాకా దొరకకుండా పరిగెత్తుకు రావడం అంటే మామూలు విషయం కాదు. అసలు వేరే లెవెల్లో తీసుకొచ్చారు అంతే బండి మన ఎస్సీఆర్ వాళ్ళు. సో ఇప్పుడు తీసుకొచ్చి ఈస్ట్ కోస్ట్లో పెట్టారు కదా. సో ఈస్ట్ కోస్ట్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసారు అన్నమాట బండికి. సో ఆ బండి అయితే ఇప్పుడు మనం ఓవర్టేక్ కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఓవర్టేక్ కొట్టుకుంటూ వెళ్ళింది ఫాల్కన్ కాదండి, చోటా ఫాల్కన్ 12864 SMVT హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. వాడు వచ్చి ఫాల్కన్ అనకాపల్లిలో కొట్టాడు, మనల్ని వచ్చి దువ్వాడలో కొట్టేసి వెళ్ళాడు అనమాట. చోటా ఫాల్కన్ పెద్ద ఫాల్కన్ కొట్టేసి వెళ్ళింది. ఏ రేంజ్లో కొట్టుకెళ్ళి మీరు చూశారు కదా, అలా సుమ్మని దూసుకెళ్ళిపోయాడు. ఫాల్కన్ అయితే ఇంకా అనకాపల్లిలోనే ఉందండి పాపం, వాడికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. అయ్యో ఎంత దారుణం రా. మనల్ని అయితే ఇప్పుడు దువ్వాడ నుంచి విశాఖపట్నం నుంచి పంపించేస్తున్నారండి. సో ఫాల్కన్ అయితే మనం దొరకట్లేదు ఇంక ఈరోజు. సో నేనైతే ఇంకెళ్ళి పడుకుంటాను. సో ఫాల్కన్ ఒకటే ఇంక మనకు దొరకదు. సో 763 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు విశాఖపట్నం జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనమైతే ఇక్కడికి ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామో కూడా కనిపించట్లేదు. నేనైతే నిద్రతో ఊగిపోతున్నాను. సో ఇక్కడికి వచ్చేసి స్టేషన్లో చెప్పి బయలుదేరదాం అనుకుంటున్నా. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చామన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ అదే ప్లాట్ఫామ్ అది కొండ మీద చూసుకుంటే మన SMVT హౌరా బండి అయితే ఉందండి, చోటా ఫాల్కన్. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చాం. మన ఫాల్కన్ అయితే ఇంకా రాలేదు. సో వాడైతే జస్ట్ ఇప్పుడే అనకాపల్లి డిపార్ట్ అయ్యాడు అనమాట. సో తాడి దగ్గరలో ఉన్నాడు. సో వాడు ఎప్పటికి వస్తాడో తెలియదు. వాడు యాక్చువల్గా మన వెనకాలకి రాకముందు వాడు డిలే వచ్చేసి 40 మినిట్స్ ఎంతో ఉండేది. సో ఇప్పుడు డిలే చూసుకుంటే 2 hours 20 minutes డిలే అయితే ఉంది. వాడికి ఏమైందో తెలియదు, అంత దారుణంగా ట్రాల్ చేశారని. సో నేనైతే ఇప్పుడు లోపలికి పడుకుంటాను అనమాట. మనకైతే ఇక్కడ రివర్సల్ ఉంటుంది. సో రివర్సల్ తీసుకుని మనోడైతే ఇక్కడ నుంచి వయా సింహాచలం, విజయనగరం రూట్లో అయితే వెళ్తాడనమాట. కొద్ది రోడ్డు మళ్ళీ రివర్సల్ తీసుకుని పూరికి అయితే వెళ్తాడు. సో నేనైతే ఇంక పడుకుంటానండి. సో నెక్స్ట్ ఎక్కడ లేకపోతే అక్కడ నేను కంటిన్యూ చేసుకుందాం.